సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 20వ తారీఖు సోమవారం. సప్తమి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. హస్త నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి సోమవారం రోజున చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతృప్తికరమైనటువంటి జీవన విధానానికి నాంది పలుకుతారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు అనుకూలంగా పూర్తి చేయగలుగుతారు. మంచి లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యయంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. జన్మరాశిలో కుజ సంచారం ఉంది. ఖర్చులు పెరిగిపోతున్నాయి. వాహన సమస్యలు అధికమవుతాయి. భూ వివాదాలు చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఎర్ర కందులను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని కూడా పుంజుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. దశమంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అధికారులతో కూడా మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన సౌఖ్యాలు అందుకుంటారు. వ్యయంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నష్టపోతారు. జన సహకార లోపం కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. పెసర్లను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి.
స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి, సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటారు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, గురుచరిత్ర పారాయణం చేయండి, శనగలను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు, ధైర్యంగా చాలా కార్యక్రమాలు పనిచేస్తారు, మంచి ఫలితాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. దశమంలో బుధ సంచారం ఉంది, వ్యాపార లావాదేవీలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసా వాచ కర్మన కష్టపడి పనిచేస్తారు, మంచి ఫలితాలు అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. వ్యయంలో కేతువు సంచరిస్తున్నారు, ఒక విషయంలో అశాంతి నిరాశ అధికమవుతుంది, ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామిని సందర్శించండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ సోమవారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, పనివారి సహకారం తింట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు. లాభంలో శుక్ర సంచారం ఉంది, స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు, అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు, నిరాడంబరంగానే జీవిస్తారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో రాహు సంచారం ఉంది, మీ ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి, మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది, అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారంలో మరింతగా విస్తరించే పరిస్థితి కనిపిస్తుంది, ఆర్థికంగా బలపడతారు, మంచి అవకాశాలను లాభాలను అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వస్తాయి. దశమంలో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు, అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి, తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది, స్త్రీలతో మనస్పర్ధలు వస్తాయి, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి, ఆర్థికంగా కూడా ఇబ్బందిని ఎదుర్కొంటారు, పనిభారం పెరుగుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహు సంచారం వల్ల జనసహకారం బాగుంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన కార్యక్రమాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. షష్టమంలో కుజ సంచారం ఉంది, గట్టి పోటీని ఎదుర్కొంటారు, మంచి విజయం సాధిస్తారు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, భూవాహన లాభాలు కూడా అందుకునే వాతావరణం ఉంది. సప్తమంలో బుధ సంచారం ఉంది, జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార విస్తరణ జరుగుతుంది, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, మంచి లాభాలు ఆర్జిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. చతుర్థములో శని సంచారం ఉంది, అర్ధాష్టమ శని దోషం కనిపిస్తుంది, మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం కనిపిస్తుంది, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, ఉదర సంబంధమైన అనారోగ్యాలు కూడా ఇబ్బందులు పెట్టే వాతావరణం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామిని సందర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు, పనివారి సహకారం బాగుంటుంది, ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు, జన సహకారం కూడా మీకు అనుకూలంగా ఉంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని వ్యాపార లావాదేవీలు జరుపుతారు, వ్యాపారపరంగా అభివృద్ధిని సాధిస్తారు, ఆర్థికంగా బలపడతారు.
సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, జన సహకారం బాగుంటుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి రాదు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, భూవాహన సమస్యలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి సోమవారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది. అష్టమంలో చంద్ర సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని సందర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ సోమవారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది, జన సహకారం బాగుంటుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు, లాభసాటి ప్రయాణాలు చేస్తారు. చతుర్థములో బుధ సంచారం ఉంది, వ్యాపార లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి, కుటుంబ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది, ఆర్థికంగా బలపడతారు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, మీ ఆలోచనలతో పాటు ఆచరణ సాధ్యమయ్యేటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలను అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.